జిల్లాలో 3 దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 3వ విడత నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద మరియు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిపి స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లు 3వ విడత ఎన్నికలు జరగనున్న వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందుకుంట, సైదాపూర్ మండలాల్లో నిన్నటి నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గౌష్ ఆలం తెలిపారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాల పరిశీలన, ఎన్నికల సజావుగా సాగేందుకు వీలుగా సిపి పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వీణవంక మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి, జమ్మికుంట పరిధిలోని జగ్గయ్యపేట, వల్బాపూర్, ఇల్లందుకుంట మండలంలోని నాగంపేట, టేకుర్తి, హుజూరాబాద్ మండలంలోని పెదపాపయ్యపల్లి, చినపాపయ్యపల్లి వంటి పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ రోజు ఈ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రౌడీ షీటర్లకు సిపి హెచ్చరిక జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల నేపథ్యంలో పలువురు రౌడీ షీటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి సిపి గౌష్ ఆలం హెచ్చరించారు. ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. థర్డ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సెకండ్ డే ఆఫ్ నామినేషన్ 5 మండలాల్లో జరుగుతుంది. హుజూరాబాద్ డివిజన్లో ఉన్న 5 మండలాలు వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్ టోటల్ 31 నామినేషన్ సెంటర్స్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రతి మండలంలో ఉన్న క్రిటికల్ వెళ్ళి పోలింగ్ స్టేషన్ లొకేషన్ చూస్తున్నాం. దీనికి బందోబస్తు కానీ జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా డైలీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ కూడా రెడీ అయింది. అండ్ ఈసారి ఆల్ 3 ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ విల్ తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. జమ్మికుంట మండలం తనుగుల శివారులో ఇటీవల ధ్వంసమైన చెక్ డ్యాం ను పరిశీలించడానికి వచ్చిన జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్, మేధావులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు జమ్మికుంట మండలం తనుగుల శివారులో చెక్ డ్యాం పక్కా బ్లాస్ట్ చేసింది. సంఘటనా స్థలంలో చేపలు చనిపోయి ఉన్నాయి. గ్రామస్తులు, ఇరిగేషన్ అధికారులు కూడా బ్లాస్ట్ జరిగిందని చెబుతున్నారు. ధ్వంసం వెనుక ఇసుక మాఫియా ఉందా, లేకపోతే రాజకీయ కుట్ర ఏదైనా దాగి ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. చెక్ డ్యాం ను బ్లాస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ముందు రోజు రాత్రి వరకు కూడా వాళ్ళు ఇక్కడ చేపలు పడుతూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఒక చుక్క నీరు కూడా కిందికి లీక్ కాలేదు. అప్పుడు వరద లేదు, కేవలం ఇక్కడ నీళ్లు నిల్వ ఉన్నాయి. నిల్వ ఉన్న నీళ్లలో అట్లాంటి ప్రమాదం అనేది జరిగే అవకాశమే లేదు. ఇంకోటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామయ్య గారు వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు 48 అవర్స్ తర్వాత 36 అవర్స్ తర్వాత ఇచ్చారు. ఇది బ్లాస్ట్ జరిగిన తర్వాత 36 గంటలకే ఇచ్చారు. అందులో స్పష్టంగా చెప్పారు ఇది బ్లాస్ట్ అని చెప్పి, ఆధారాలు దొరికినాయని చెప్పి, ఇది న్యాచురల్గా జరిగిన ప్రమాదం కాదు, నిర్మాణ లోపం కాదని చెప్పిన తర్వాత కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు లేదా కాంగ్రెస్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే కావచ్చు ఇంకొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది నిర్మాణ లోపం అని చెప్పారు. ఇది శుద్ధ అబద్ధము. మాకైతే నిర్ధారణ అయింది,
వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దోషులను లేదా పేర్లు లేకపోయినా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని ఇప్పటిదాకా విచారణ చేయలేదని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇసుక మాఫియాతో కుమ్మక్కైందని మాకు అనుమానం వస్తుంది. వాళ్ళ మీద ఈ ఆరోపణ నిజం కావద్దు అనుకుంటే వాళ్ళు వెంటనే దీని మీద దోషులను నిర్ధారించి కోర్టుకు అప్ప. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.